నిజంగా ఇలా చూసుకుంటే బెంగాల్ కి ఫ్రీడమ్ వచ్చింది, బెంగాల్ కి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ గారు ఏంటంటే నాది భారతదేశంలోనే ఉన్నటువంటి నా స్పెషల్ స్టేట్ అని చెప్పేసి మురిసిపోయింది ఇన్ని రోజులు. ఇలా చాలా మంది అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇలా బంగ్లాదేశ్ వాళ్ళు మొత్తము బెంగాల్ మొత్తము ఆక్రమించి ఆమె చొరబడిదారులు అందరూ కూడా పడి ఎప్పుడు కూడా దొంగోట్లతో గెలవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి భయం పడుతుంది, వనకు పడుతుంది. ఇలా ఎట్టి పద్ధతులు ఏమైనా కూడా ఇలా బీజేపీ రావడం వల్ల బెంగాల్ కు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే భారతదేశానికి రాజధాని గతంలో బెంగాల్ ఉండే. ఇవాళ అప్పటి నుంచి కూడా అన్ని రాష్ట్రాలు డెవలప్ అయినాయి తప్ప ఎప్పుడు కూడా బెంగాల్ డెవలప్ కాలేదు. ఇలా మనం చూసుకుంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, ఆ దేశానికి రాజధాని ఉన్నటువంటి కలకత్తా కానీ బెంగాల్ కానీ ఒక్కటి కూడా అసలు ఇబ్బందికరంగా ఉండే. ఏదైనా కూడా ఇలా దేశంలో ఇలా బెంగాల్ కు మాత్రం స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఒక్కటండి, మనం చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడికైనా కూడా ప్రతి రాష్ట్రంలో డెవలప్ చేస్తుందండి. భారతదేశం మొత్తం కూడా కాషాయం కావాలి, ఇది హిందువుల దేశం, ఈ హిందూ దేశం కాబట్టి కంపల్సరీ ఇలా ఇక్కడ సెక్యులరిజం అనేది మాత్రం ఏది ఉండదు. ఎందుకంటే మనం చూసుకుంటే బయట కంట్రీలలో పోతే గిట్ట ఏంటంటే ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్స్ కంట్రీస్ ఉంటాయి. భారతదేశం హిందూ దేశం అయినప్పుడు భారతదేశంలో హిందూ లెక్క కాబట్టి హిందూ దేశం కాబట్టి హిందూ కంట్రీ ఎందుకు కావద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరబోతుంది, మొత్తం కాషాయం జెండా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికి చూసుకుంటే 23 రాష్ట్రాలలో ఇలా బీజేపీ ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ముందెళ్ళకి వెళ్తుంది. రాబోయే ఎలక్షన్ లో కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంటది, రావాలని చెప్పి కోరుకుంటున్నాను.